భాగవతంలోని కొన్ని శ్లోకాలు అసలు ఆ శ్లోకాలు మనకి వింటూ ఉంటే ఇవాళ అసలు అవన్నీ ఏమయ్యో కూడా మనకి తెలీదు. నిజంగా చెప్పాలంటే అసలు అవి పాఠాల్లో కానీ లేకపోతే విడిగా ఎవరైనా చెప్పేవాళ్ళు కానీ అలాగా అసలు కనబడటం లేదు. కానీ అసలు అంత అద్భుతమైనటువంటి శ్లోకాలు, ఎంత అందమైనటువంటి శ్లోకాలు. అసలు ఆ శ్లోకాలు చెప్పుకుంటుంటేనే మనకి భక్తి, అంటే భగవంతుడి మీద భక్తి మనకి అంటే 10 రెట్లు 1000 రెట్లు అనిపిస్తూ ఉంటుంది. నిజమే కదా. ఈ అంటే శరీరం ఉన్నది అంటే జ్ఞానేంద్రియాలు కానివ్వండి, కర్మేంద్రియాలు కానివ్వండి, అవన్నీ కూడా భగవత్ సేవ కోసమే ఉన్నాయి అన్న భావన కలుగుతూ ఉంటుంది. అలా అలాగా భగవత్ సేవకి అంకితం కానటువంటి కర్మేంద్రియాలు కానీ లేకపోతే జ్ఞానేంద్రియాలు కానీ అవన్నీ నిరుపయోగమా అని అనిపిస్తుంది. నిజంగా అంత అందమైనటువంటి శ్లోకం అసలు ప్రహ్లాదుడు చెప్పింది. కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రిగాక వైకుంఠు బొగడని వక్త్రమే ఢమ ఢమ ధ్వని తోడి డ్రక్కగాక హరిపూజనములేని హస్తమే తరుశాఖ నిర్మిత దుర్విగాక కమలేసుని చూడని కన్నులే తనకు ధ్యజాల రంధ్రములుగాక చక్రి చింతనలే జన్మమే తరళ సలిల బుద్బుదంబుగాక విష్ణు భక్తి లేని విబుధుడే పాదయుగముతోడి పశువుగాక. అసలు ఈ శ్లోకం చెప్తుంటేనే మనకి మనసులో అంతా ఎంత హరి మీద భక్తి పార్వస్యం ఏర్పడుతుంది. అసలు ఆ భక్తి పార్వస్యంలో మనిషి తన్ని తాను మర్చిపోతాడేమో అనిపిస్తూ ఉంటుంది. అంటే అదేవిధంగా మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు, భక్తిలోని పార్వస్యం చెందినవాడు. సో అలాగా ఈ పద్యం ప్రతి వాళ్ళు ఒక్కసారైనా చదవాలేమో జీవితంలో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి పద్యము భాగవతంలో ప్రహ్లాదుడు చెప్పింది నిజమే కదా. ఒకసారి భగవంతుడు ఎదురుగుండా మనం నిలబడి 2 చేతులు దగ్గర చేర్చి దండం పెట్టలేనప్పుడు, లేదా మన అంటే పలుకులు భగవంతుడిని ప్రార్థించలేనప్పుడు, కళ్ళ చిద్విలాస పురుషుని యొక్క చిద్విలాసాన్ని గాంచలేనప్పుడు, అలాగే అంటే మన చెవులు ఏవైతే ఉన్నాయో ఆయన మీద అంటే కీర్తనలు కానీ లేకపోతే ఏదైనా వినలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, వినలేనప్పుడు ఈ కాయం అంటే ఈ శరీరము భగవంతుడికి అర్పితం లేదా సమర్పణం చేయలేనప్పుడు, ఆశాపాస బంధానికి కట్టుబడిపోయి ఏది మనం చేయలేనటువంటి పరిస్థితిలో ఉండినప్పుడు ఆ జీవితం
నిరర్ధకమా అని అనిపిస్తుంది ఈ శ్లోకం మనం వింటున్నప్పుడు. అంటే ఎంత చక్కగా, అంటే చాలా సున్నితమైనటువంటి పదజాలం. వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు అవేమీ చదవక్కర్లేదు. కానీ మానవ జన్మ యొక్క ఉత్కృష్టత, మానవ జన్మ యొక్క అంతిమ లక్ష్యము మనిషి తెలుసుకునేటకు ఈ ఈ ఒక్క శ్లోకం చాలేమో అనిపిస్తూ ఉంటుంది. మరి ఇంకొన్ని శ్లోకాలు మనము గజేంద్ర మోక్షంలోది కానీ తీసుకున్నట్లయితే ఎంత చక్కగా భాగవతం ఉందా. భాగవతం అంటేనే మరి అందుకే భాగవతాము అని అన్నారేమో. భాగవతం ఒక అమృత భాండం అనిపిస్తుంది. ఇంకా భగవద్గీతలో శ్లోకాలు ఏంటంటే మనం అంటే ఆచరణయోగ్యము అయిన శ్లోకాలు, అది అర్థం తెలుసుకుని ఆ విధంగా నిష్కామ జీవితం కానీ గడపగలిగినట్లయితే అది భగవద్గీత అని మనం అంటే ప్రాక్టికల్ లైఫ్లో పెట్టుకోవడం. కానీ ఈ శ్లోకాలు అలా కాదు. ఈ శ్లోకాలు అసలు మనం చదువుతూ ఉంటేనే మనలో దాన్ని ఏమంటారు, ఏమో కరెక్ట్గా చెప్పలేను కానీ దట్ రోమాంచ రామనామాంచ అని చెప్పేసి అన్నట్లుగా మనకి ప్రతి ఒక్క కడమ కూడా శ్రీహరిని కీర్తించాలి అనేటటువంటి కోరిక విపరీతంగా కలుగుతుందంటే నిజమే కదా. శ్రీహరి మీద భక్తి లేనప్పుడు ఈ జీవితం ఎందుకు అని చెప్పేసి అనిపిస్తుంది. అంటే తర్వాత ఏదైనా మనం అనుకోవచ్చును, కానీ ఇంత అద్భుతమైనటువంటి శ్లోకాలు అందించిన భాగవతంకి నిజంగానే మనం ప్రణమిల్లాలి. ఎన్ని కోట్ల వందనాలు సమర్పించినా సరే అది సరిపోదేమో. ఎందుకంటే తేనె మధురంగా ఉంటుందని మన అందరికీ తెలుసు. కానీ తేనె కన్నా మధురంగా ఉన్న ఈ భాగవతంలో ఉన్న శ్లోకాలు అసలు తేనెనే చేస్తున్నాయి నిజంగా చెప్పాలంటే. అంత అద్భుతమైనటువంటి శ్లోకాలు అవి. ఒక్కసారి ఆ శ్లోకాల్లో మునిగిపోతే ఆ శ్లోకాల యొక్క మాధుర్యం కానీ మనం తెలుసుకున్నట్లయితే, శ్రీహరి నామ మాధుర్యం కానీ తెలుసుకోగలిగినట్లయితే అంతకన్నా జీవితానికి కావాల్సింది ఇంకేమీ లేదేమో అని చెప్పేసి కూడా అనిపిస్తూ ఉంటుంది. అది చాలేమో ఈ జీవితానికి. ఎందుకంటే ఎంతకాలం తింటాము, ఎంతకాలం తాగుతాము, ఎంతకాలం మనం అలా ఏవో ఒకటి మాట్లాడుతూ ఉంటాము. ఇంకా ఎప్పటికైనా మనం ఈ ప్రపంచం వదిలి వెళ్ళిపోవాల్సిందే. సో వెళ్ళిపోవాలి అని మనకు తెలిసినప్పుడు ఎంత అందంగా, ఎంత చక్కగా మనం మన జీవితాన్ని ఈ యొక్క మధురమైనటువంటి ఈ భావనతో నింపుకోగలము. ఇదొక మధుర భావన అనిపిస్తుంది భాగవతంలో శ్లోకాలన్నీ చదివినప్పుడు. సో ఎవని చేజనించు జగమెవని లోపల నుండు లీనమై, ఎవని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడుని మూల కారణం వెవ్వడనాది మధ్యలయుండెవ్వడు, సర్వం తానైన వాడెవ్వడు వాణినాత్మభౌ నీశ్వరునే శరణం వేడెదన్. నీ పాద కమల సేవయు నీ పాదార్చకుల తోడినయ్యంబు, నీ తాంతాపారభూత దయయు తాపస మందార నాకు దయసేయగదే. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా దలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలన్, కలడందురన్ని దిశల కలడు అనడివాడు కలడో లేడో. ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపకతున్,
ఎందెందు వెదకి చూచిన దందే గలడు దానవాగ్రిని వింటే లోకములు లోకేశులు లోకస్తులు తగినదు దిన లోకం బగు పెంజీకటి కేవలడేకాకృతి అనడి వాణినే స్తుతింతు. బ్యూటిఫుల్ వర్డ్స్. అంటే చదువుతున్నప్పుడే మనకి అసలు చెప్తున్నప్పుడు ఇంకా చెప్పలేమో, ఆ గొంతుకు నుండి శబ్దం బయటికి రాదేమో అని అనిపిస్తూ ఉంటుంది ఈ భాగవతంలో శ్లోకాలు. నిజంగానే అసలు ఇవి చదువుతూ ఉంటే కడుపుకి ఆహారం కావాలా, ఈ ఆహారం ఉంటే సరిపోతుంది కదా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఆకలి దప్పికలు మరపించేటటువంటి శ్లోకాలు నిజంగా ఒక పరమ సోపానాలేమో భగవంతుడిని చేరడానికి, భగవంతుడిని తెలుసుకోవడానికి. అవి చదివిన వాడికి నిజంగా ఏ జన్మలో అదృష్టం ఉంటేనే చదవగలడేమో అనిపిస్తూ ఉంటుంది. అంతటి మాధురమైనటువంటి శ్లోకాలు. మకరందము, ఇంతకన్నా మించిన మకరందమే లేదు అనిపిస్తూ ఉంటుంది. సో ఏదైనా భాగవతం చదివితే బాగవుతాము అని చెప్పడానికి కూడా ఇదే కారణమేమో. ఎందుకంటే ఒకసారి ఇలాంటి వాటిల్లో మునిగామనుకోండి, ఇంకా అది బయటికి రాము కూడా. అంటే రావాలనిపించదు. రాము అంటే ఏం కాదు, కానీ రావాలనిపించదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం ఎందుకు దేని గురించి వెతుకుతాము? ఆనందం కోసము, సుఖం కోసము, వాటి కోసము. కానీ ఇవి చదువుతున్నప్పుడే మనకి ఇంతటి ఆనందాన్ని, ఇంతటి పారవస్యాన్ని ఇస్తున్నప్పుడు ఇంకా దేని గురించి మనం వెతకాలి? సుఖం కోసం కానీ, ఆనందం కోసం కానీ. ఎందుకంటే రమణ మహర్షి చెప్పినట్లు నిత్య తృప్త నిరాశ్రయ. సో నిత్యం తృప్తితో ఉండేవాడికి వేరే ఇంకోటి ఏమీ అక్కర్లేదు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు. నిరంతరం ఆ తృప్తిలోనే మునిగిపోయి ఉండే వాళ్ళకి, ఆ పారవస్యంలో ఉండే వాళ్ళకి వేరే దాన్ని ఎందుకు ఆశ్రయించాలి? ఆనందం కోసం కానీ, తృప్తి కోసం కానీ. సో అందుకని భాగవతంలో శ్లోకాలు మాత్రం ఎంత చదివినా తనే తీరదు, ఎంత చదివినా ఇంకా మకరందం చాలదు అని అనిపిస్తూ ఉంటుంది. అంటే అంతటి మధురమైనటువంటి శ్లోకాలు ఈ భాగవతంలో. మళ్ళీ అంటే చాలా ఉన్నాయి చదవాలంటే, ఏవో కొన్ని మాత్రమే చెప్పాను. హరి ఓం.